ఈరోజు ఒక గుడ్ హ్యాబిట్ నేర్చుకుందాం. ఈరోజు ఒక్కొక్క పిల్లవాడు కానీ పిల్ల కానీ 7-8 పాటలు పాడేశారండి. వాడ తొందరగా వచ్చేసారు, 9-9:20 కల్లా వచ్చేసారు. మొన్న వారం నేను పాడతాను అన్నారు. ఈ వారం ఎన్ని పాడతారో పాడమన్నారు, అన్ని పాడేసి ఇంకెవరన్నా పాడేవాళ్ళు అన్నారండి, మేము పాడలేమన్నారు. అంత బాగా పాడారు. చాలా పాటలు రికార్డ్ చేయలేదని కొన్ని రికార్డ్ చేస్తాను నేను ఒక్కడే ఉండటం వల్ల. పాటలు పాడటం అనేది గుడ్ హ్యాబిట్. అర్థమైంది మీకు? బైబిల్ చదవడం అనేది బెటర్. ఈరోజు గుడ్ హ్యాబిట్ ఏమి నేర్చుకుంటున్నారు మీరు? పాటలు పాడటం అనేది గుడ్ హ్యాబిట్. ఈ పాటల్లో 2 రకాల పాటలు ఉంటాయి మీకు. దేవుణ్ణి పైకెత్తే పాటలు, రెండోది వాక్యాన్ని తప్పుగా పాడే పాటలు. ఇంకోలా చెప్పుకోవాలంటే వాక్యంగా పాడటం ఒకటి, వాక్యాన్ని భిన్నంగా పాడటం ఒకటి. 2 పాటలే. ఓ పాట చెప్పిన, పిల్లలందరికీ తెలిసిన పాట ఒకటి చెప్పిన, యేసు రాజుగా. కంటిన్యూషన్ మీరు పాడాలి. విన్నారు ఈ పాట? వినలేదా? యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఈ పాట తప్పు పాట. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఈ పాట ఎక్కడ కూడా మీరు పాడకండి. ఇది 100% రాంగ్. పాటలు ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు. వాక్యాన్ని అనుసరించేవి, వాక్యాన్ని అనుసరించాను. అంటే వాక్యానుసారము. కానీ పంపులు రావట్లేదా? ఎందుకని అమ్మ? ఇంటి దగ్గర పంపులు కూడా రాలేదుగా. సుమారు ఎన్నింటికి వెళ్తాడు? 10:30 అయితే పర్లేదు, పిల్లలు తినే టైంకి వస్తే. లేదా ప్లేట్లు పెట్టి ఇంటికి పంపించేద్దాం. ఓకే, ఏం మాట్లాడుకుంటున్నాం మనం? పాటల్లో 2 రకాలు. యేసు రాజుగా వచ్చుచున్నాడు అనే పాట తప్పు. అలాంటి పాటలు మీరు పాడకూడదు. పాటలు పాడడం గుడ్ హ్యాబిట్ కాదని ఏ పాట పడితే ఆ పాట పాడేయకూడదు. ప్రార్థన చేయడం గుడ్ హ్యాబిటేనా? గుడ్ హ్యాబిట్. ప్రార్థనలు చేసే తప్పేంటో చెప్పనా? పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందు రోజు ఉదయం మాకు మైక్లో వినపడుతుంది, చాలా బాధ వేస్తుంటుంది. ఏంటి? నీ రాజ్యము వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తారు. ఆయన రాజ్యం వచ్చేసింది. ఈరోజు నేర్చుకున్న గుడ్ హ్యాబిట్ ఏంటి? పాటలు పాడటం అనేది గుడ్ హ్యాబిట్. మరి గుడ్ హ్యాబిట్ మీ అందరికి ఉందా అంటే ఉంది. ఈరోజు బాగా ఉంది. లావణ్యం మైక్ ఎవరికి ఇవ్వట్లేదు. అన్ని పాటలు లావణ్య పాడేస్తుందండి. ఏది ఎక్కడ ఉంది? చాలా పాటలు పాడింది లావణ్య కూడా. చక్కగా ఫోన్ పెట్టేసి ఇచ్చేస్తే మంచి పాటలు పాడింది. లావణ్య పాడింది, సాత్విక పాడింది, పిల్లలందరూ కూడా పాడేస్తుంది. సింపుల్గా గుడ్ హ్యాబిట్. ఈరోజు నేర్చుకున్న గుడ్ హ్యాబిట్ ఏంటి చెప్పండి? పాటలు పాడాలి. 2 పిల్లలు పాటలు పాడమంటే నన్ను అన్నారు, కానీ స్టార్టింగ్లో వాళ్ళే ఇక్కడ పాటలు పాడారు. ఇప్పుడు ఎందుకు పాడతలేదంటే 2-3 వారాలు మానేశారు. మానేసిన తర్వాత మళ్ళీ అలవాటు తప్పింది. కాబట్టి వచ్చేది వారం ఖచ్చితంగా ఒక పాట నేర్చుకురావాలి, ఒక పాఠం కూడా నేర్చుకుని రావాలి. ఇక్కడ ప్రసాద్ ఆఫీస్. ఈరోజు మీ అందరూ నేర్చుకున్న గుడ్ హ్యాబిట్ ఏంటంటే